హలో అండి అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ద టాక్స్. ఈ వీడియోలో నేనైతే దోశ బ్యాటర్ అండ్ ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే చూపించబోతున్నాను. సో ఈరోజు అయితే మేము వీక్లీ వన్స్ అయితే ఇలాగా బ్యాటర్స్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుంటామన్నమాట. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైతే అప్పుడు టిఫిన్ వేసి పెట్టాలన్నా కూడా ఏ రోజుకి ఆ రోజు పిండి వేసుకోవాలన్నా పిల్లలతో కుదరదు కదా. సో అందుకని చెప్పేసి ముందుగానే ఇలాగైతే 2 బ్యాటర్లు ఒకేసారి గ్రైండర్ పట్టేసుకొని మెత్తగా సో ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసుకుంటాము. సో ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. సో మేమైతే వీక్లీ వన్స్ చేసుకుంటామని అయితే చెప్పాను కదా. సో ఆల్టర్నేట్గా ఒకరోజు ఇడ్లీ అయితే ఇంకొక రోజు దోశ అలా అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో దోశ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా దోశ మీద బోరింగ్ అయితే రాకుండా దోశను కూడా అయితే ప్రతిసారి డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూ ఉంటాము. ఒకసారి రాగి దోశలు అండ్ ఒకసారి సజ్జలు జొన్నలు అవి వేసుకొని దోశలు అట్లా అయితే చేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు అయితే రాగులు అండ్ పెసలతో అయితే దోశలు వేసుకుంటున్నాము. సో ఇక్కడైతే 1 కప్పు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. దోశ బ్యాటర్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. మినపగుళ్ళకి 2 కప్పులు అయితే రాగులు తీసుకున్నాను అనమాట. సో 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు రాగులు అండ్ సేమ్ కప్పుతో 1 కప్పు అయితే పెసలు తీసుకుంటున్నాను. సో మీ దగ్గర పెసరపప్పు పట్టువి ఉన్నా తీసుకోవచ్చు. మినపగుళ్ళు కూడా పట్టు పప్పు ఉంటాయి కదా, మినపప్పు, అవి ఉన్నా కూడా తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. సో నా దగ్గర అయితే పట్టుపప్పు లేదు కాబట్టి నేనైతే ఇక్కడ మినపగుళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ పట్టుపప్పు తీసుకుంటే మాత్రం వాటిని అయితే సపరేట్గా అయితే నానబెట్టుకోండి. అండ్ దీంట్లోకే 1 గుప్పెడు పచ్చెనగపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే తీసుకుంటున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల దోశలు అయితే పర్ఫెక్ట్గా బయట హోటల్లో దోశలు ఎలా అయితే ఉంటాయో అలా వస్తాయి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందుకని చెప్పేసి 1 గుప్పెడు శనగపప్పు అండ్ 2 స్పూన్లు మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా మునిగే వరకు అయితే నీళ్లు పట్టేసుకోవాలి. నీళ్లు పట్టేసుకొని ఒక పక్కన అయితే నానబెట్టేసుకుంటున్నాను. సో ఎవ్రీ టైం ప్రతిసారి అయితే నేను మార్నింగ్ టైంలో నానబెట్టేసుకొని ఈవినింగ్ 4 o'clock ఆర్ 5 o'clock ఆ టైంలో అయితే పిండిలు పట్టుకునేదాన్ని గ్రైండర్లో. కానీ ఈరోజు మాత్రం పిల్లలతో అయితే పాపకి వ్యాక్సిన్ వేస్తున్నాను. సో కుదరక పాపతో ఫీవర్ వస్తుందేమో, నైట్ టైమ్స్ కుదరదు అనుకొని నైట్ టైం నానబెట్టేసుకొని అండ్ డే టైంలో వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే నైట్ టైం అయితే నానబెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ టైము కొంచెం పని అయిపోయిన తర్వాత అయితే బ్యాటర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, గ్రైండర్ పట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే ఈసారి నైట్ టైం అయితే నానబెట్టాను. 1 వీక్కి ఒకేసారి బ్యాటర్ పట్టేసి పెట్టేసుకుంటాను అని చెప్పేసి 1 వీక్ కంటిన్యూస్గా ఇవే యూజ్ చేస్తాం, ఇన్ని రోజులు యూజ్ చేయకూడదు అని చెప్పేసి అలా అనుకోకండి. ఏంటంటే ఆల్టర్నేట్గా ఒకరోజు దోశ అయితే ఒకరోజు ఇడ్లీ అట్లాగా 4 days అయితే వస్తుంది మాకు ఈ బ్యాటర్. సో 4 days తర్వాత ఒకరోజు ఉప్మా అండ్ ఒకరోజు ఆల్టర్నేట్గా వడలు కానీ లేదా చపాతీ కానీ ఇట్లాంటివి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. కానీ ఒక 4 days మాత్రం ఇట్లాగా ఆల్టర్నేట్గా దోశ ఇడ్లీ అలా అయితే హెల్తీగా అయితే తింటాము. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు. అండ్ ఉప్మా లాంటివి అయితే పిల్లలకి ఒక రోజు పెడితేనే ఇంకొక రోజు ఆల్టర్నేట్గా పెట్టినా కూడా పిల్లలకి తినాలనిపించదు కదా. మనకే ఎప్పుడన్నా మంత్లీ వన్స్ తినే వాళ్ళకే ఉప్మా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో దోశ అనేటప్పటికి దోశ మాత్రం డైలీ తిన్నా కూడా దోశ అంటే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. సో ఇడ్లీ అయితే హెల్త్కి మంచిదని చెప్పేసి సో ఇలాగ ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. సో ఇడ్లీలో కూడా రాగి ఇడ్లీ ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. కానీ మా వాళ్ళు పిల్లలు కలర్ చూసి ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి దోశ అయితే అలా ఉన్నా తింటారు కదా, కొంచెం క్రంచీగా అంటే కరకరలాడేలాగా వేసిస్తే పల్చగా తింటారు. సో దోశ అయితే అలా ఉన్నా కూడా అందుకని చెప్పేసి ఇడ్లీ మాత్రం ప్రతిసారి కూడా ఇలాగే వేసుకుంటాము. సో ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటర్ వేపేస్తాను. దోశకైతే ఎలా నానబెట్టుకోవాలో చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఇడ్లీ కూడా నానబెట్టేసుకుంటాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు మినపగుళ్ళు అయితే తీసుకుంటున్నాను. 1 కప్పుకి 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అయితే యాడ్ చేస్తాను. నాకేంటంటే బౌల్ ఎప్పుడు యూజ్ చేసే బౌల్ ఉంటుంది ఫ్రిడ్జ్లో బ్యాటర్స్ పెట్టుకునేది. సో ఇడ్లీ బ్యాటర్ పెట్టుకునే బౌల్లో నాకైతే 2 cups వరకు పెడితే బాగా నిండుగా అయితే వస్తుంది. ఏదన్నా పిండి పులిసి అది కనుక పొంగిందంటే మాత్రం ఫ్రిడ్జ్లో మొత్తం అయితే అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి నేనైతే 2 cups నానబెట్టకుండా 1.5 cup యూజ్ చేస్తున్నాను. సో 1.5 cup మినపగుళ్ళు నానబెట్టిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి కప్పుకు 3 కప్పులు చొప్పున ఇక్కడ 1.5 cupకి 4.5 cups అయితే ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకుంటున్నాను.
ఇలా ఒకేసారి బ్యాటర్స్ వేసి పెట్టుకోవడం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చుగా అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేది ఏంటంటే ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైనా కూడా ఆ రోజు దోశ వేస్తే ఖచ్చితంగా ఆ పిండి మిగులుతుంది. సో నెక్స్ట్ డే కూడా దోశ వేస్తే దోశ నాకొద్దు అని పిల్లలైనా పెద్దవాళ్ళు అనకపోయినా కూడా పిల్లలైనా ఖచ్చితంగా అంటారు. సో అందుకని చెప్పేసి ఆ పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మీరు ఆ రోజు ఖచ్చితంగా ఇడ్లీకి కానీ వడకు కానీ అట్లా నానబెట్టుకుంటారు కదా. సో వేసి మీరు పక్కన పెట్టుకొని ఆ రోజు ఇంకొక పిండి అయితే వేసుకుంటారు. కాకపోతే మేము ఏంటంటే 2 పిండ్లు ఒకేసారి వేసుకుంటాము. 2 ఒకేసారి వేసుకొని ఆల్టర్నేట్గా అయితే వేసుకుంటాము. ఒక్కొక్కసారి పిల్లలు దోశ తిన్న నెక్స్ట్ డే కూడా నాకు దోశే కావాలి అని కూడా అడుగుతుంటారు. సో అప్పుడు బయటకి ఉరికెత్తాల్సిన అవసరం లేదు కొనుక్కురావాలని. సో ఇంట్లోనే వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇలాగ దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ 2 కూడా చేసి పెట్టుకుంటాము. ఇంక ఇడ్లీ బ్యాటర్కి అయితే అలా నానబెట్టుకోవాలి అని చెప్తున్నాను కదా. సో మినపగుళ్ళు తీసుకున్న బౌల్ని అయితే మినపగుళ్ళు తీసుకున్న దాంట్లో నిండుగా అయితే వాటర్ పట్టేసుకోవాలి. మినపగుళ్ళు అయితే వాటర్ వెంటనే పీల్చేస్తాయి అన్నమాట. మినపగుళ్ళు వెంటనే 1 గంటకి నాని పైకి అయితే పొంగేస్తాయి. ఇట్లా వాటర్ మొత్తం పీల్చేసి వాటర్ లేనట్టు అయిపోతాయి. తక్కువ వాటర్ ఎప్పుడు కూడా పట్టుకోకూడదు మినపగుళ్ళలో. సో మినపగుళ్ళకి నిండుగా అయితే నీళ్లు పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ అయితే ఇడ్లీ రవ్వ కూడా ఫుల్గా అయితే వాటర్ పట్టేసుకొని పక్కన నానబెట్టేసుకోవాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ అయితే మినపగుళ్ళని వాష్ చేసుకున్నాను. ముందైతే ఇడ్లీ బ్యాటరే వేసుకుంటాను, ఎందుకంటే ఇడ్లీలో అయినా దోశలో అయినా మినపగుళ్ళు కామన్ కాబట్టి ఇక్కడ మనం గ్రైండ్ పట్టుకునేది ఓన్లీ మినపగుళ్ళే కాబట్టి ఇడ్లీ బ్యాటర్లో. సో ఫస్ట్ అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే గ్రైండ్ చేసేసుకుంటాను. సో అందుకని చెప్పేసి ముందైతే మినపగుళ్ళు వాష్ చేసుకుంటున్నాను. క్లీన్గా ఇలాగ 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్న తర్వాత మినపగుళ్ళని అయితే ఇంకా గ్రైండర్ తీసుకొని వచ్చేసి షింక్కి అయితే దగ్గరలో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే షింక్కి దగ్గరలో పెట్టుకోవడం వల్ల ఆ పిండి పక్కకు చిందినా ఎక్కడన్నా కింద చిందినా కూడా పక్కన సామాన్ల మీద అట్లా పడకుండా షింక్కి దగ్గరలో పడితే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి సో షింక్కి దగ్గరలో మాకైతే ప్లగ్ పెట్టుకోవడానికి అయితే అక్కడే స్విచ్ బాక్స్ ఉందన్నమాట. సో అక్కడైతే నేనైతే ప్లగ్ అక్కడ పెట్టేసుకొని సో గ్రైండర్ని అయితే షింక్ పక్కనే పెట్టేసుకున్నాను. సో ఇలా వాష్ చేసుకున్న మినపగుళ్ళని అయితే ముందు గ్రైండర్ ఆన్ చేసిన తర్వాత గ్రైండర్లోకి అయితే మినపగుళ్ళు కొంచెం కొంచెంగా అయితే చేత్తో వేసుకుంటున్నాను. సో నేను చేత్తో వేస్తూ ఉండగానే వేసినట్టు బద్దలుగా అయిపోయి సో పూర్తిగా నేను మినపగుళ్ళు అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం అలా అయితే తిరగనిస్తాను. సో అప్పుడు కొంచెం మెత్తబడుతుంది. మెత్తబడ్డాక అప్పుడైతే 1 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఒక్కొక్కళ్ళు ముందుగానే 1 కప్పు వాటర్ యాడ్ చేసి సౌండ్ వస్తుంది అని చెప్పేసి తర్వాత అయితే పప్పు అయితే యాడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల గ్రైండ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అండ్ పప్పుగానే పొలుగ్గా ఉంటుంది. ఆ వాటర్లో ఉంటుంది కానీ బాగా మెదగదు, వాటర్తో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది మెదగకుండా. సో అందుకని చెప్పేసి ముందు పప్పు వేసిన తర్వాత కొంచెం సేపు మెదగనిచ్చి ఆ తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా 1 నిమిషం వరకు మెదగనిచ్చిన తర్వాత 1 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకునే వాళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే గ్రైండర్లో వేసి మనం వెళ్ళిపోయి పక్కన ఎక్కడన్నా కూర్చుంటే అది గ్రైండ్ అవ్వడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. సో అమ్మో పిండిలు ఏంటి ఇంతసేపు అయినాయి, గ్రైండర్ హీట్ కూడా అయిపోయింది అని అయితే అనిపిస్తుంది. కానీ ఏంటంటే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న చిట్కా కింద ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టుకొని చెయ్యిని తడి చేసుకుంటూ ఈ విధంగా అయితే పిండిని చేతితో కలుపుకుంటూ చేసుకుంటే వెంటనే అయితే మెదిగిపోతుంది. పక్కన ఎక్కడా కూడా పప్పు ఇరుక్కోకుండా ఇలా మనం చేతితో కదిలించుకుంటూ చేయి తడి చేసుకుంటూ ఉంటే మన చేతికి కూడా పిండి అంటకుండా తడి చేసుకోవడం వల్ల అండ్ పప్పు కూడా మనం కలుపుకుంటూ ఉండడం వల్ల వెంటనే అయితే మెదిగిపోతుంది. మనం పప్పు వేసేసి కొంచెం 2 నిమిషాలు అలా కలుపుకొని వెళ్ళి టీవీ దగ్గర కూర్చోవడం అట్లా చేస్తే మాత్రం మెదగడానికి అయితే చాలా టైం పడుతుందన్నమాట. సో ఇడ్లీ బ్యాటర్ అయితే నాకైతే మెదిగిపోయింది. మెదిగిన తర్వాత పాప ఏడుస్తుంది అని చెప్పేసి ఫీడింగ్ ఇవ్వడానికని వెళ్ళాను. సో మెదిగింది, ఇక్కడ వీడియోలో కూడా చూపించాను. సో ఇంకా గ్రైండర్ ఆఫ్ చేసి అయితే పాపకి ఫీడింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చేలోగా అయితే అత్తయ్య ఇడ్లీ రవ్వ అయితే వాష్ చేసేసి ఇడ్లీ రవ్వను అయితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసి దీంట్లో గ్రైండర్లో ఉంది కదా ఇడ్లీ పిండి, సో ఆ పిండిని అయితే గిన్నెలోకి తీసుకొని ఇడ్లీ రవ్వ అండ్ ఈ పిండి 2 అయితే కలిపేశారు. సాల్ట్ కూడా యాడ్ చేశారంట. నేనైతే యాడ్ చేయడం అయితే మర్చిపోయాను, వీడియోలో చూపిద్దాం అనుకున్నాను, వీడియోలో చూపించడం మర్చిపోయాను. సో అత్తయ్య ఉప్పు వేసానో లేదో సరిపోయిందా లేదా అని చూసి సాల్ట్ కూడా యాడ్ చేశారంట. సో ఈ పిండి అయితే మొత్తం గిన్నెలోకి అయితే తోడేసి సో ఇడ్లీ రవ్వ కూడా కడిగేసి దాన్ని అయితే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసి ఇడ్లీ రవ్వని అండ్ పిండిని అయితే కలిపేసి అత్తయ్య అయితే
ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారు. సో ఇంకా నేను వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఇంకా రాగులు, మినపగుళ్ళు, పెసలు అయితే కలిపి నానబెట్టుకున్నాను కదా, సో వాటిని అయితే వాష్ చేసుకుంటున్నాను. 2 సార్లు బాగా క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలి. మినపగుళ్ళు చూడండి, మినపగుళ్ళు వాడే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. నానబెట్టామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి లైట్గా కొంచెం డిఫరెంట్ స్మెల్గా అనిపిస్తాయి. సో క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలి. మినపగుళ్ళు వాడితే మాత్రం పట్టుపప్పు అయినా కూడా ఎలాగో పొట్టు పోయే వరకు వాష్ చేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. కొంతమంది పొట్టుతో వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎలా వేసుకున్నా కూడా ఫస్ట్ అయితే నానబెట్టుకుంటున్నాం కాబట్టి క్లీన్గా పోయేలాగా వాష్ చేసుకున్న తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ రాగులు, పెసలు మొత్తం అయితే ఒకే దాంట్లో వేసుకున్నాను కాబట్టి మొత్తం అయితే 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రైండర్ ఆన్ చేసుకొని ఇందాక ఇడ్లీ బ్యాటర్ పట్టుకున్న దాంట్లోనే మళ్ళీ అయితే ఈ పప్పు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో కానీ దాంట్లో కానీ రెండిట్లో మినప్పిండి అయితే కామన్గా కాబట్టి సో ఇంకా దీంట్లోనే వేసేసుకుంటున్నాను వాష్ చేసే పని లేకుండా. ముందుగా దోసపిండి కనుక వేసుకుంటే ఖచ్చితంగా ఈ గ్రైండర్ అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కొంచెం సేపు మెదగనిచ్చి తర్వాత వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే గ్రైండ్ అయింది. చేత్తో కలుపుకుంటూ ఇందాక చూపించాను కదా తడి చేసుకుంటూ, మరి ఇడ్లీ పిండికి అయితే పద్దాకులు తడి చేసుకుంటూ ఉండాలి, కానీ దోశ పిండికి తడి చేసుకోవాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదన్నమాట. అతుక్కోదు పెద్దగా పిండి కూడా చేతికి. సో ఇలా కలుపుకుంటూ చేసుకునేటప్పటికి పిండి అయితే బాగా మెదిగిపోయింది. సో ఇంకా దోశ బ్యాటర్ కూడా ఇక్కడ నాకైతే మెదిగిపోయింది అనమాట. ఇక్కడ నేనైతే మెదిగింది అనుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వేసే సాల్ట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే దోశలు వేసుకునేటప్పుడు అయితే మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ సాల్ట్ కూడా ఒకసారి బాగా కలవనిస్తున్నాను గ్రైండర్లోనే. సో ఇలా మిక్స్ అయ్యేటప్పుడు సాల్ట్ కూడా బాగా కలిసింది అనుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పిండి తోడేసుకుంటున్నాను అనమాట పక్కకి. మామూలుగా అయితే ఎప్పుడూ ఆపేసి ఇట్లా తోడేదాన్ని, కానీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మొన్న ఒక రోజు ట్రై చేశాను తీయడానికి. సో ఈజీగా అయితే వచ్చేస్తుంది. నేను తోడటానికి ఆపేసి అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడు అయితే కొంచెం ఈజీగా వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా తిరిగేటప్పుడే పిండి మెదిగిందని చెప్పేసి తిరిగేటప్పుడే పక్కగా చేయబెట్టేసి ఇలాగా పిండి అయితే తోడేసుకున్నాను పక్కకి. తోడేసుకున్న తర్వాత అండ్ లాస్ట్లో అయితే ఇంకా కింద అతుక్కున్న పిండి ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి గ్రైండర్ ఇంకా ఆఫ్ చేసేసి కింద అంచుల్లో అతుక్కొని ఉన్న పిండి అది మొత్తం కూడా తీసేసాను. తుడిచి గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇంక ఇవైతే గ్రైండర్ ఇంకా క్లీనింగ్కి అయితే రాళ్ళు అండ్ గ్రైండర్ది మొత్తం అయితే వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అండ్ ఫైనల్లీ అస్సలు ఇప్పటి వరకు మనకు గ్రైండర్ వేసేటప్పుడు పెద్దగా పని అనిపించదు గ్రైండర్ వేసే వాళ్ళకి. ఎందుకంటే గ్రైండర్ వేసేది పని కన్నా కూడా లాస్ట్లో గ్రైండర్ క్లీన్ చేసేటప్పుడు పనే ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇది వేసేదానికి కొంచెం ఇది తిరిగేదానికి కొంచెం హీట్ వస్తుంది కదా, ఆ హీట్ ఇప్పుడు ఇందాక వేసిన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పక్కకి ఏదన్నా కొంచెం చిన్నింది ఉంటే అది ఆ హీట్కి ఎండిపోతుంది అనమాట. సో అది క్లీన్ చేయటమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో పిండిలు వేయటమే హాయ్ అనిపిస్తుంది గ్రైండర్ క్లీన్ చేయటం కన్నా కూడా. ఇదైతే పెద్దగా పని అనిపించదు పిండి వేయటం. ఫైనల్గా గ్రైండర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో గ్రైండర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఈ దోశ బ్యాటర్ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.